the stars align. We lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే థంబ్నెయిల్ చూసారు కదా, వీడియో అయితే ఏంటో అర్థమైపోయి ఉంటుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే మేము కొత్త ఇల్లు, ఇది కొత్త ఇల్లులా అనిపిస్తుంది అసలు. సో దీనికి పెయింటింగ్ వేయడానికి రెడీ అయిపోయామన్నమాట. ఎక్స్టీరియర్ చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. సో నెరలక్ పెయింట్స్ మేము వాడామన్నమాట. ఇప్పుడు మనం ఈ ఇంటికి పెయింటింగ్ వేసేసి కొత్త ఇంటిలా రెడీ చేసేద్దాం, రెనోవేట్ చేసేద్దాం. అస్సలు చూడలేకపోతున్నాం. బట్ లాస్ట్ 3 years నుంచి అనుకుంటున్నాం. అంటే వేసిన 1 year 1.5 yearకే ఇలా అయిపోయింది అనమాట, ఫేడ్ అవుట్ అయిపోయింది అంతా. సో అప్పటి నుంచి అనుకుంటున్నాము వేయిద్దామని. ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది. నవరాత్రికి అంతా, యాక్చువల్లీ పండగకి అంతా వేయిద్దాం అనుకున్నాం. ఫస్ట్ నవరాత్రికి అనుకున్నాం, తర్వాత పండగకి అనుకున్నాం. అది కూడా అవలా. సో మళ్ళీ ఏమనిపించింది అంటే కొంచెం ఎండ అది ఎక్కువ వస్తే మంచిగా డ్రై అవుతుంది అండ్ పెయింటింగ్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పి ఇంకా ఎండల కోసం వెయిట్ చేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఫైనల్లీ. సో ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ లైట్స్ అవన్నీ తీస్తున్నారు. ముందు మనం నవరాత్రికి పెట్టిన లైటింగ్స్ ఇవన్నీ. ఇది గైస్ ఇలా ఉంది పరిస్థితి. సో నాకే అసలు దగ్గర నుంచి అంతా వీడియో తీసి చూస్తుంటే ఎలా ఉందో అసలు. మొత్తంగా బీటలు ఇచ్చేసి ఎయిర్ క్రాక్స్ ఎక్కువ వచ్చేసాయండి. ఆ క్రాక్స్కి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రైమర్ ఫస్ట్ అంతా పేపరింగ్ చేసేస్తారు. పేపరింగ్ చేసి మొత్తం అంతా క్రాక్స్ పుట్టి పెడతారనమాట. పెద్ద పెద్ద క్రాక్స్ అయితే పుట్టి పెడతారు. ఆ క్రాక్స్ ఫిల్లర్ అని చెప్పి దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ప్రైమర్ కూడా, ఎక్స్టీరియర్ ప్రైమర్ వచ్చేసి వాటర్ పడితే దానిపైన బయటకు ఇలా కారిపోయేలా, వాటర్ అంతా ఇలా ఫ్లో అయిపోయేలా ఉండే ప్రైమర్ వేస్తున్నారనమాట ఇప్పుడు. సో ఆ ప్రైమర్ ఏంటంటే మొత్తం నేను ఇప్పుడు ఏషియన్కి వెళ్తున్నా. పెయింట్స్ ప్రైమరు అంతా ఇప్పుడు ఏషియన్కి వెళ్తున్నాను అనమాట. సో ఇది పరిస్థితి. మన ఇంటి పైన తెలుసు కదా మీకు, ఓం, అలాగే జీసస్ సింబల్ అండ్ అల్లా సింబల్ 3 ఉంటాయి. సో సర్వమత సమ్మేళనం అని మన హౌస్. సో మేము ఉండడమే కాకుండా మమ్మల్ని కూడా, అంటే ఏదైతే ఎలివేషన్ ఉందో ఎలివేషన్లో మేమైతే చూయించుకుంటున్నాము. సో అది మా విల్లింగ్. కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, బట్ మా ఇష్టం అది. ఒకసారి సెల్లోగాడు మాత్రం చక్కగా మాట వింటాడండి, చెప్పింది వింటాడు. అసలు ఆడిని మధ్య అయితే మేము కట్టట్లేదు, సో ఫ్రీగానే వదిలేస్తున్నాము. చూసారు గైస్ ఎలా ఉందో, అసలు పెయింట్ లాగే ఉందా, ఇది పెయింటే కనబడట్లేదు. అండ్ ఇక్కడ మీకు బేటలు కనబడుతున్నాయి కదా వాల్లో, మొత్తం అంతా క్రాక్స్ వచ్చేసాయి. సో ఇవన్నిటిని ఫిల్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు పెయింట్ వేస్తారనమాట. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా చిన్నది క్రాక్ వచ్చింది, కానీ గ్లాస్కి ఇప్పుడు ఏం చేయలేం కదండి, ఇంకా వదిలేసేయడం. ఎందుకంటే అది ఆల్ ఓవర్ పై వరకు ఉండే గ్లాసు, ఎలివేషన్ గ్లాస్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయలేము, చూసి ఊరుకోవడమే. అండ్ ఇప్పుడు ఇదైతే చేయగలుగుతాము. అండ్ నేనేమనుకున్నానంటే నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ ఎల్ షేప్ పెయింటింగ్ వేయిద్దాము. అండ్ ఈ బ్యాక్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ బాగానే ఉన్నాయని అనుకున్నా, సౌత్ అండ్ వెస్ట్. బట్ ఇవి కూడా అలాగే ఉన్నాయి. బట్ ఏం చేయాలో చూడాలి, వీటికి కూడా వేయించేద్దామా ఏంటి అని. సో టోటల్గా నాకు ఫ్రంట్ సైడ్ పెయింటింగ్ వేయించడానికి వాళ్ళు 95,000 అడిగారండి. 95,000 అడిగితే ఫైనల్లీ నేను 70,000 వరకు బార్గెయిన్ చేసి 70,000 ఓన్లీ పెయింటింగ్స్ వేయడానికే అనమాట. ఇంక ఇప్పుడు మనం పరంజు కట్టాలి, సో వాళ్ళు ఎక్కడానికి అని చెప్పి పరంజు కట్టాలి. అలాగే సో పెయింట్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనదే. చూసారా ఇక్కడ వాటర్ వల్ల ఎలా అయిపోయో. సో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే దగ్గరుండి నేను డ్రీమ్ హౌస్ అని చెప్పాలి, నేను ఇదంతా దగ్గరుండి నా ఓన్ కష్టంతో, నా ఓన్ శ్రమతో నేను కట్టించుకున్న ఇల్లు ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. బట్ కట్టేసినంత మాత్రాన కాదండి, మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద టాస్క్. సో అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరైనా పెద్ద ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు అలగ్గానే సంబరం కాదని పూర్వం చెప్పేవారండి, గుర్తుందా? సో ఆ శాస్త్రం మాత్రం నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ అనేది చాలా చిన్న జాబ్ అయితే కాదు. సో మనం ఎంత మంచిగా, ఐ మీన్ సర్వెంట్స్ని చూసినా, ఎంత మంచిగా వాళ్ళకి అన్ని పెట్టినా, అసలు మన మెయింటెనెన్స్ అయితే, అంటే ఒక్కరైతే ఎవరు చేయలేరండి, కనీసం నలుగురు కూడా చేయలేకపోతున్నారు ఇంటి మెయింటెనెన్స్. సో అప్పటి నుంచి నేను చాలా స్ట్రగుల్ చేస్తున్నాను మెయింటెనెన్స్ విషయంలో. బట్ ఎవరిని ఏం అనలేము, బికాజ్ ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలితే అంతవరకే చేస్తారు. బట్ మెయింటెనెన్స్ అనేది పెద్ద టాస్క్ అండి, అదైతే సింపుల్ థింగ్. అండ్ సో
అంటే ఒకటి ఎంత ఇల్లు కట్టుకొని గార్డెనే చూసుకుంటామా, ఇల్లే చూసుకుంటున్నామా, ఫ్లోరే చూసుకుంటామా, గోడలే చూసుకుంటామా, సీలింగ్స్, ఇంట్లో ఇంటీరియర్స్కి వచ్చేసరికి ఎన్ని చూసుకోవాలి, ఇదంతా ఎంత పెద్ద టాస్క్ కదా. సో ఇది గైస్ ఇంటి పని ఎలా నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అలాగే లైక్ కూడా ఇచ్చేసేయండి వీడియోకి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మరింత మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. బాయ్.